మతిస్థిమితం లేని మనుషులకు సాయం చేస్తే ఆ భగవంతునికే సాయం చేశామన్న సంతృప్తి కలుగుతుందని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుటకై హైదరాబాద్ బోడుప్పల్ నుండి వచ్చిన నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జాహ్నవిరెడ్డి పుణ్య దంపతులు కుటుంబ సమేతమై కదలివచ్చి స్వామివారి చెంత ఆనంతుల గోత్రనామంతో అర్చన జరిపించుకున్నారు. మహా తేజస్సు కలిగిన శివస్వరూపాన్ని కనులారా దర్శించుకొని కలసికట్టుగా ఆ గంగాధరునికి జలాభిషేకం చేశారు. స్వామివారి విశేషాంశాలను అర్చకుని ద్వారా తెలుసుకుని కుటుంబ క్షేమానికై హోమం జరిపించుకున్నారు. క్షేత్ర నిర్మాణ భాగంలో పుణ్యాన్ని దక్కించుకునే కార్యంగా పసుపు రాసిన ఇటుకలను తమ పవిత్ర చేతుల మీదుగా స్వామివారి క్షేత్ర నిర్మాణానికి అందించారు. అనాథుల ఆకలి తీర్చే గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టి కుటుంబ సభ్యుల పేర్లపై వారి క్షేమాభివృద్ధిని కోరుతూ వారి స్వహస్తాలతో అనాథులకు అన్నదానం చేశారు. ఇంత మంచి మనసు కలిగిన ఈ మహనీయుని కుటుంబం ఉన్నతంగా ఎదగాలని, కోరిన ప్రతి కోరిక నెరవేరే విధంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఇక్కడ ఇంతమంది అనాథలు ఉన్నారు కదా, వీళ్ళు ఒక మంచి సంస్థ స్థాపించి ఇక్కడ అందరికీ ఆదరణ ఇస్తూ అందరికీ మనం ఇప్పుడు ఇవాళ రేపు చూస్తూ ఉంటాము రోడ్ల మీద ఒక్క పూట అన్నం లేకపోయినా కూడా రోడ్డు మీద జనాలు అట్లా పడుకోవడము, మనం వాళ్ళ పక్క నుంచే వెళ్తాం కానీ మనం ఎప్పుడు ఏది చేయాలనే ఆలోచన కూడా మనకి రాలేదు. కాబట్టి ఈ సంస్థ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారు, అందుకు ఆయనకి పేరు పేరున ధన్యవాదాలు. మా వంతు సహాయంగా మేము కూడా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ఒక 100 మందికి అన్నదానం చేశాము. ఇలాంటి అవకాశం మాకు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము.